హాయ్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. కొన్ని పేర్లు అసలు మనకు తెలియదు వీటి పేర్లు. ఇవన్నీ మా చెల్లె కరీంనగర్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుంది. కొన్ని హెల్త్ బెనిఫిట్స్, కొన్నేమో బ్యూటీ కోసం, హెయిర్ కోసం. ఇవన్నీ హెయిర్ కోసం. ఇది షాంపూ. ఇంట్లో కొన్ని బ్యూటీ కోసం, షాంపూ కోసం. ఇదేమో ఫేస్ కోసం. అసలు అసలు ఇలాంటివి ఉంటాయని నాకే తెలియదు. ఇవేమో వాటర్ మిలన్ సీడ్స్ తినడానికి, హెల్త్ కోసం. ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ తినడానికి, నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినాలి. ఇవేమో అవి పంకిన్ గుమ్మడి, 110 రూపీస్ 200 grams. అవును, అవన్నీ 200 grams. ఇంకేంటో షుగర్, బ్రౌన్ షుగర్ తెచ్చుకుంది. కరీంనగర్ పోయి ఇవన్నీ తెచ్చుకుంది రోజు. బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్. కరీంనగర్లో షాప్ ఉంది, తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా. ఇది 135 రూపీస్ 1 kg షుగర్. అంటే అసలు చాలా తక్కువ. ఇప్పుడు వారానికి ఒకసారి తాగుతుగా అంతే. కాఫీ, చాయ్. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె లీటర్ కి 390 రూపీస్. 3.5 కిలోలు వేస్తే పల్లీలు ఇది వస్తుంది. అంటే మనకు పల్లి నూనె 180కే దొరుకుతుంది. ఎంత మోసపోతుందో. అసలు పల్లి నూనె కాదని అంటది. 120 రూపాయలకి పల్లి షాప్. ఇది వచ్చేసి మొన్న లైవ్ పెట్టాం కదా, మోపెడు. మొన్న లైవ్ పెట్టాం కదా, మోపెడు. అది గుంటగల్లు జరాకు తెచ్చినామని. మోపెడు చేస్తే ఇంత అయింది. ఎండి గింత అయింది గుంటగల్లు జీరు. ఇది కొబ్బరి నూనెలో మరగవించి తలకు పెట్టుకుంటది అన్నట్టు. జుట్టు ఇప్పుడు గింతే ఉంది, అప్పుడు గింత అవుతుంది. ఇది వచ్చేసి మెహందీ, గోరింటాకు. ఇవి మందార పువ్వులు. ఇవి రిక్క మందారం. ఇది కరివేపాకు. ఇది మందారం ఆకు. చాలా పెద్దది. ఇది కరివేపాకు. కూరలో వేసుకొని కాదు, కరివేపాకు నూనెలో మరిగించుకొని. అది పేస్ట్ కి. ఈ మందారాకు, కరివేపాకు, మైదాకు, గుంటగల్ జీరాకు 4 పేస్ట్ వేసి హెయిర్ కి ప్యాక్ లాగా వేసుకుంటే మంచిదని. డాండ్రఫ్ ఉంటే కొంచెం కర్డ్ కూడా. అదే ఆకులు. ఇవేమో ఫుల్ హోల్. ఇవి ఓన్లీ ఆకులు. మన తోటలో దింపిన గుంటగల్ జీరాకు. ఇవి కూడా ఇవి వచ్చేసి నల్ల నువ్వులు. నాకు తెలిసి చాలా మందికి తెలిసి కూడా ఉండవు ఇవి. నల్ల నువ్వులు, బ్లాక్. హెయిర్ కోసం అవి కూడా. అంటే హెయిర్ ప్యాక్ కోసం కాదు, తినడానికి. తింటే హెయిర్ గ్రోత్ అవుతుంది అంట. ఇంత నల్లగా ఉన్నాయి చూసిన నువ్వులు. అవి ఎంత తెలుసా? చాలా కాస్ట్. 250 రూపీస్ కి 500 grams. అంటే 500 కి కేజీ. 500 కిలో. అది 500 grams. నల్ల నువ్వులు ఇవన్నీ తినడానికి. ఇది ఉసిరి, ఎండి ఉన్న ఉసిరి. మళ్ళీ నీళ్ళలో వేసుకొని తినడము, నానబెట్టుకొని. హెయిర్ ఆయిల్ కది. హెయిర్ ఆయిల్ తినడం. షాంపూ కూడా వాడచ్చు. ఇవి తినడానికి. అవిసె గింజలు. రోస్ట్ చేసుకొని, ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసుకొని. దీంతో నేను కారం చేసిన తెలుసా, ఫ్లాక్స్ సీడ్ కారం. ఇవి కాలుంజి. ఇవి కూడా హెయిర్ ఆయిల్ కోసం. ఇవన్నీ మేము హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాం. ముందు వీడియో చూపిస్తాను. దీంట్లో రాగులు స్ప్రౌట్ చేసి పొడి చేసింది. రాగులను మొలక కట్టించి ఎండబెట్టి పౌడర్ చేసి ఈ విధంగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. రాగి దాంతో ఏం చేస్తుంది, రాగి జావా. ఇవన్నీ అతి మధురం, గంధ కచ్చూరాలు. జుట్టు కోసం కదా ఇవి. అవి షికాకాయ. అది షికాకాయలు. అవి దంచి షాంపూ లాగా వాడతాం. షాంపూ తయారు చేస్తావా? అవును. ఇది వచ్చేసి కుంకుడుకాయలు, షికాకాయలు. ఇవి 3: కుంకుడుకాయ, షికాకాయ, ఆమ్లా. ఇవి 3 కలిపి షాంపూ తయారు చేస్తాం. ఇవన్నీ బాత్ పౌడర్ కి, బ్యూటీ కోసం. సబ్బు వాడడం మనం, ఇదే వాడతాం. అందులో గంధ కచ్చూరాలు ఉన్నాయి, బావాంశాలు ఉన్నాయి, అతి మధురం ఉంది. అతి మధురం ఇందాక తీసుకొచ్చిన కదా ఉల్లి, సారీ, అవి గడ్డలు, తుంగగడ్డలు.
తుంగగడ్డలు మనకి 4. పొలాలల్లా చెరువులల్లా తుంగ పెద్ద పెద్ద తుంగ పెరుగుతుంది కదా. సారీ, అతి మధురం గిరి, ఉంటాయి. అతి మధురం. ఇది వచ్చేసి మొన్న తీసుకొచ్చినావు కదా నువ్వు, అసలు పేర్లు కూడా గుర్తుకుండట్లేదు సరే. మంజిష్ట వేర్లు పౌడర్ వేరు ఇది. మంజిష్టనే ఇది కాదక్క, ఇంకొకటి ఏదో చెప్పినా కదా, నేనే మర్చిపోయినా. మంజిష్ట వేర్లు దొరుకుతాయి, మనం వాడేటి వేర్లు మంజిష్ట. మంజిష్ట దీని పేరు ఏంటి మరి చెప్తున్నావు? ఆ లోపి చెప్దాం. ఇది కస్తూరి పసుపు చూర్ణం, మొటిమలకి చర్మ మరింత సౌందర్యానికి ఉపయోగించు. ఇది ఏంటిది ఆలం అంట. ఆలం ఇది స్నానం చేసి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే ఫ్రెష్ ఉంటది బాడీ. అండర్ ఆర్మ్స్ కి కూడా దగ్గర కొంచెం స్నానం చేసిన తర్వాత కొంచెం పదన చేసి ఇట్లా రాయాలి అంతే. కొంచెం ఇది తీసుకొని రాస్తే ఫ్రెష్ ఉంటది, స్మెల్ రాకుండా. కలర్ చేంజ్ అవుతారు అంటారు కానీ, కలర్ చేంజ్ అవుతుంది అని అంటారు కానీ ఏమో తెలియదు, కానీ స్మెల్ రాకుండా మాత్రం ఉంటది. కండ చక్కెర నవ్వుతూ అంటారు కదా, ఇది కండ చక్కెర. చక్కెర కంటే 3 ఉంటది రేటు దీనికి. 30 రూపాయలకు పావు కిలోను. ఇంకెక్కువనే ఉంది అని గుర్తులేదు ఇంతలో. అంతే, నేను మొన్న తెచ్చిన కదా పావు కిలో. ఇది ఎక్కువనా, కేజీయా? హాఫ్ కేజీ. మొన్న పావు కేజీ 30 రూపాయల పావు. 40 రూపీస్ కి 80 రూపీస్ అది హాఫ్ కేజీ. 40 రూపీస్ పావు కేజీ. ఇది దీని ఏమంటారు, మంజిష్ట ఏది మంజిష్ట అదే అది వట్టి వేర్లు అన్న నేను. ఇది మంజిష్ట. ఇది మంజిష్టనే, వట్టి వేరు పౌడర్ ఇందులో ఉంది. పౌడర్ ఏది చూపించు. ప్యాకెట్ ఉంటది, ఇట్లానే ఉంటాయి ప్యాకెట్. పైన ఉంది కావచ్చు వట్టి వేరు ప్యాకెట్ తీసుకొచ్చినది, కాకపోతే అది షాంపూ వేరే. ఆ పైన ఉంది. ఈమె కోసం తెచ్చుకుంది కదా, లేదు సపరేట్ చేసుకున్నారు. అతి మధురం ఎక్కువ తెచ్చిన ఆమెకి, ఆమె తీసేసుకుంది. అది వట్టి వేర్లు నా కోసం అనేది తెచ్చినది, కానీ చూడాలి ఎక్కడ ఉందో అది. సో ప్యాకెట్ పౌడర్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట రేపు. హైదరాబాద్ వెళ్తున్నాయి ఇవన్నీ. ఇది సాంప్రదాయ షాప్ లో దొరుకుతుంది. సాంప్రదాయ షాప్ అని కరీంనగర్ లో ఉంది. సాంప్రదాయ నేచర్స్. ఓకే బాయ్. చూడండి మన వెళ్ళని ఎన్ని ఉన్నాయి అసలు. ఇవన్నీ వాడాలి, హెల్త్ కోసం అయితే వాడాలి. హెల్త్ కోసం వాడితే బ్యూటీ కోసం వాడాల్సిన అవసరం లేదు. కానీ ఫుల్ కేర్ తీసుకోవాలి, ఇంకా తప్పదు. నా హెయిర్ ఘోరంగా ఊడిపోతుంది, భయం అవుతుంది ఉన్న జుట్టు అంతా పోతుంది అనేసి. గోరింటాకు చూడండి ఎట్లా ఎండబెట్టినామో నీడైతే కలకల అయింది. నలపకే అది ఎత్తేటప్పుడు పొడి అవుతుంది, దానిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ పొడి అయింది, మందారం అవుతుంది. హైదరాబాద్ ప్రాపర్ అవుతుంది. ఇంకా చూపి కరివేపాకు దీన్ని తీసుకుంటారు అంటే ఎవరైనా తింటారు కదా, వీళ్ళు జుట్టుకి పెట్టుకుంటారు. ఇది కూడా కరివేపాకే. పొడి అయితే కరివేపాకు పొడి అయితే గుంటగల్జీరు. మొన్న ఆ రోజు మొత్తం పొలాలలో వెళ్ళి తెచ్చిన గుంటగల్జీరు గంట అయితే గుంట కూడా కవర్ దాంతో తెస్తే